ఓం నమ శివాయ. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే వెళ్ళి అక్కడ పసుపు నీళ్ళతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినా, లేకపోతే విభూతితో అభిషేకం చేసినా మనకున్న దోషాలన్నీ పోతాయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ముఖ్యంగా ఆయన కోరికలన్నీ నెరవేరుస్తారండి. భక్తితో చేస్తే ఇంకా భగవంతుడి కరుణ ఇంకా ఎక్కువ ఉంటుందండి. అలాగే మంగళవారం రోజు ఉపవాసం మీరు ఉంటే చాలా మంచిదండి. ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉన్నా చాలా మంచిదండి. నిష్టగా ఒక 5 కానీ 11 మంగళవారాలు ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. కొంచెం కోరిక ఇటు అటు అవ్వచ్చు కానీ తప్పకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అయితే ఉంటుందండి. ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు ఉంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందండి. అలాగే దీపం వెలిగించి అభిషేకం చేసిన తర్వాత బెల్లం నైవేద్యం పెడితే మంచిదండి. అది కూడా జిల్లేడాకులో పెడితే చాలా మంచిదండి. మీకు దగ్గరలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, చాలా మంచిది. ఓం షణ్ముఖ సుబ్రహ్మణ్యాయ నమః అని 108 సార్లు అనుకున్నా చాలా మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన వాళ్ళకి అసలు తిరిగి ఉండదండి. కొంచెం ఏ దేవుడైనా కరుణిస్తారు కానీ కొంచెం టైం పడుతుందండి. ఏదైనా కోరిక మనం అనగానే దేవుడు కూడా తీర్చారు కదండి. భక్తి ఉండాలి, అలాగే మనలో కూడా ఓపిక సహనం కూడా ఉండాలండి. అంత భక్తితో చేస్తే భగవంతుడు కూడా కరుణిస్తాడండి. ఆర్తితో మన కన్నీళ్లు కార్చాలండి. ఓ సుబ్రహ్మణ్య స్వామి తండ్రి, తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళని నమస్కరించుకుంటే ఆ తండ్రి అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ.